200 నుంచి 300 ఫీట్లల్లో ఇంచున్నర లేదా 2 ఇంచుల నీళ్లు వస్తే అసలు ఏ మోటార్ పంపు తీసుకోవాలనేది ఇప్పుడైతే నేనైతే చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇది ఫామ్ ఆయిల్‌లో కొత్తగా బోర్ అయితే వేశారు. 250 ఫీట్లలో అయితే 2 ఇంచుల నీళ్ళైతే వచ్చాయంట. అందుకు ఈ మోటార్ పంప్ అయితే తీసుకువచ్చారు. ఈ మోటార్ పంప్ తెలుసు కదా! గుర్తుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది ఏ కంపెనీదో. నేనిప్పుడు ఏ కంపెనీ అయితే చెప్తాను. ఆక్వాటెక్స్‌మో. ఇదైతే పంప్ అయితే ఇక్కడ ఫిట్ చేసాం. ఇక్కడ 2 నట్లు ఫిట్ చేసి ఉన్నాయి చూశారు కదా! ఇదైతే వీళ్ళు కూడా కూలెంట్ అయితే ఇస్తున్నారు. అయితే మళ్ళీ ఇది పోసిన తర్వాత మళ్ళీ మోటార్‌లో నీళ్ళైతే పోయాలి. ఇప్పుడు మోటార్ అయితే బయటికైతే తీశాడు. ఇది 3 హెచ్‌పీ మోటారు. ఇది కాపర్ రోటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక నట్టు ఉంది కదా! ఇక్కడైతే క్లాంప్ అయితే ఫిట్ చేసాము. ఇగో క్లాంప్ అయితే ఫిట్ చేసాము. ఒక నట్టు ఉంది కాబట్టి. ఈ క్లాంప్ ఎందుకంటే మనుషుల ద్వారా దింపుతాం కాబట్టి ఈ క్లాంప్ అయితే ఖచ్చితంగా ఫిట్ చేయాలి. ఈ పైప్ అయితే శివ కంపెనీకి సంబంధించింది. ఇది ఇంచున్నర పైపు హెచ్‌డిపిఐ పైపు. ఇప్పుడైతే పంప్ అయితే బయటికైతే తీస్తున్నాడు. ఈ పంపు 15 స్టేజీల పంపు. మోటార్‌లో ఇప్పుడైతే మేమైతే ఆ కూలెంట్ అయితే పోయబోతున్నాము. అలాగే వాటర్ అయితే ఇక్కడ ఫామ్ ఆయిల్‌యి వస్తాయి కదా డ్రిప్పు. ఆ డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ అయితే పోస్తున్నాము. వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు కూలెంట్ అయితే ఇప్పుడైతే పోస్తున్నాము చూస్తున్నారు కదా! ఈ కూలెంట్ పోయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటంటే లోపల కొంచెం తుప్పు అనేది పట్టదు మోటార్‌లో. అందుకని ఈ కూలెంట్ అయితే ప్రతి ఒక్కరు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు లేకపోతే కొనుక్కొనైనా సరే మోటార్లు అయితే పోయినాయి. కొత్త మోటార్లు అయినా పాత మోటార్లు అయినా సరే. ఇప్పుడైతే పంపుకు 2 ఇంచులు అయితే డెలివరీ ఇచ్చాడు. అదే ఇంచున్నరకు చెక్ నట్ అయితే ఫిట్ చేశాము. పంపు కూడా ఫిట్ చేశాము. మోటార్ పంపు 2 సెట్ చేశాము. ఇప్పుడు మేమైతే దింపేస్తున్నాము. దీనిని ఇప్పుడైతే మేము 250 ఫీట్లలో అయితే దింపుతున్నాము. ఈ మోటార్ పంపు ఎంత కాస్ట్ పడి ఉంటుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కావాలంటే మన ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. మోటార్ పంపు ఈ స్టార్టర్‌లకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. వేరేవైతే ఉండవు. మోటార్ అయితే ఇప్పుడైతే దింపేసాము. చూస్తున్నారు కదా! కరెంట్ అయితే రాలేదు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. స్టార్టర్ అయితే తీసుకొచ్చారు. ఇది కొత్త స్టార్టర్. ఇది ఆక్వాటెక్స్‌మోకి సంబంధించి. ఈ క్యాప్కో కనిపిస్తుంది కదా! అదేంటో నాకైతే అర్థం కాలేదు. అది కొత్తగా ఉంది. ఫీసులకు కరెంట్‌కి అయితే కనెక్షన్ ఇస్తుందంటే కరెంట్ ఏమన్నా వోల్టేజ్ ఎక్కువ తక్కువ వచ్చినా మరి మెయింటైన్ చేస్తుందా ఇలా నాకైతే అర్థం కాలేదు అది. ఇప్పుడైతే మోటార్ అయితే ఆన్ చేశాము. నీళ్ళైతే ఇలా పోస్తుంది. చూస్తున్నారు కదా! ఇవి ఎన్ని ఇంచుల నీళ్ళు ఉంటాయో ఒకసారి కమెంట్ అయితే చేయండి. ఈ పామ్ ఆయిల్ తోటకు మాత్రమే వాడతారు. ఇది 7 ఎకరాల పామ్ ఆయిల్ తోట. ఆల్రెడీ వేరే బోల్డర్ అయితే ఉన్నాయి. అవి కూడా నీళ్లు ఆపాపి పోసాయి. అందుకని పెద్ద మోటార్ లేకుండా ఈ V4 మోటార్ అయితే తీసుకున్నాడు. మరి మీరేంటారో ఒకసారి కామెంట్ చేయండి మరి. ఉంటాను మరి.